మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అవినీతి అధికారుల భర్తం పడుతున్నారు. బడా కాంట్రాక్టర్ల నుంచి సామాన్య ప్రజల వరకు దండుకుంటున్నటువంటి ఈ అవినీతి సొమ్మును కక్కించేందుకు అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే నిన్న చంద్రగిరి పంచాయతీకి చెందినటువంటి మహేశ్వరయ్య, ఆ పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ పథకం కింద సచివాలయం అదే రకంగా వెల్నెస్ సెంటర్ను నిర్మించినటువంటి దినేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకి దొరికిపోవడం జరిగింది. అదే కాకుండానే జిల్లాలో అనేక సందర్భాల్లో ఏసీబీ అధికారులు తన కొరడాలు జులిపిస్తూనే ఉన్నారు. ముఖ్య అధికారులే టార్గెట్గా ఈ దాడులు అనేది జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు ఫిర్యాదు చేసినా కూడా అధికారి పైన నిఘా ఉంచడము, నిఘా ఉంచిన తర్వాత ఆ అధికారి ఎప్పుడైతే అవినీతి సొమ్ము తినడానికి సిద్ధమయ్యాడో అదే సమయంలో ఆ ఒక్క అవినీతి అధికారికి వలవేసి పట్టుకుంటున్నటువంటి దృశ్యాలు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. అంటే నిన్న దినేష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే చంద్రగిరి పంచాయతీలోని సెక్రటరీగా పనిచేసినటువంటి మహేశ్వరయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంటే ఆయన పైన గతంలో కూడా అవినీతి ఆరోపణలు అనేకం కనిపిస్తున్నాయి. గతంలో 2022లో కుప్పం పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఆయన పైన అప్పుడే అక్కడ చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. సో అక్కడి నుంచి అధికార బలంతో ఆయన చంద్రగిరి పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే అక్కడ కూడా కొన్ని అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన తిరుచానూరు పంచాయతీకి మారడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలోనే కాకుండా ఈ ప్రభుత్వంలో కూడా అతనికి అండదండలు మెండుగా కనిపిస్తూనే ఉన్నాయి. అదే రకంగానే ఏసీబీ అధికారులు కూడా అతని పైన మరో కన్ను వేసి ఉంచినటువంటి నేపథ్యంలోనే నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అయితే జరిగింది. అదే రకంగానే ఏసీబీ అధికారులు ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అవినీతి అధికారుల పైన కొంత దృష్టి సారించారని చెప్పొచ్చు. ముఖ్యంగా మదనపల్లికి చెందినటువంటి ఆర్డీఓ మురళీ కేసు మనం చూసాం. అయితే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఒక్క ఆర్డీఓ మురళీ ద్వారా అనేక పత్రాలు కావచ్చు అంటే అవినీతికి పాల్పడ్డాడు. ఆ ఒక్క భూముల కబ్జాల విషయంలో కూడా మురళీ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు రావడంతో ఏసీబీ జాయింట్ డైరెక్టర్తో పాటు ఏసీబీ అధికారులు కూడా ఆయన ఇళ్లలో సోదాలు చేసినటువంటి నేపథ్యంలోనే కీలక డాక్యుమెంట్లతో పాటు నగదు అదే రకంగానే కొన్ని పాసు పుస్తకాలు కూడా దొరికినటువంటి పరిస్థితి. సో ఆ విచారణ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో అప్పటి నుంచి కూడా నిఘా ఉంచినటువంటి ఏసీబీ అధికారులు ఆయన్ని పట్టుకొని అదే రకంగానే వాళ్ళ కుటుంబ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే రకంగానే జనవరిలో మదనపల్లిలో జరిగినటువంటి ఓ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి ఒక లారీ రోడ్ యాక్సిడెంట్స్కి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ లారీని ఆ కేసులో లేకుండా చేయడానికి ఓ సిఐ ఓ ఎస్ఐ దగ్గర 70,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులతో పట్టుకున్నారు. ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ఘటన రాయచోట్లో చేనేత శాఖకు సంబంధించినటువంటి ఓ కృష్ణ అనేటువంటి ఒక అధికారి చేనేత కార్మికుడి దగ్గర 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకి దొరికిపోవడం జరిగింది. సో ఈ ఒక కేసులన్నీ కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడము, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళంతా కూడా వెంటనే తక్షణ చర్యలు ప్రారంభించడము, వాళ్ళని పట్టుకోవడం అయితే జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క కేసులో మనం చూస్తే ఇతని పైన అనేక ఆరోపణలు ఉన్నా కూడా ఎందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలు అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకు అతన్ని ఇంకా కూడా అక్కడ పెట్టి ఉన్నారు అంటే చాలా వరకు కూడా చంద్రగిరి పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ భూ కబ్జాలకు పాల్పడేటువంటి వారికి వత్తాసు పలుకుతూ ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించినటువంటి ఎన్ఓసీలు అక్రమంగా ఇతను మంజూరు చేయడము, అదే రకంగానే కొన్ని బిల్లులకు సంబంధించి ఇలా అక్రమార్జన చేసి అవన్నీ కూడా పాస్ చేసేటువంటి ప్రక్రియ ఇతను అనేక సందర్భాల్లో చేసే ఉన్నారు. దాదాపు కోట్లాది రూపాయలు కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితుల్లో ఇతనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే దినేష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద జిల్లాలో ఉన్నటువంటి ఏసీపీ
అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో ఈ టీంలంతా కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా కూడా వెంటనే ఏసీపీ అధికారులు అవినీతి చేపలను పట్టుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ కంటిన్యూ అయితే కొంత అవినీతి అనేది నిర్మూలన చేయొచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఈ ఒక ఏదైతే యాక్షన్ ప్లాన్ అనేది చేసుకుంటున్నాం, ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు, ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కటకటాల వెనక్కి నెడతామని చెప్పి కూడా ఇక్కడ నుంచి ఏసీబీ అధికారులు అయితే మాత్రం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దినేష్ రెడ్డి అని 6 లాక్స్ రిలీజ్ చేయడం కోసం అని చెప్పి 50,000 లక్షలు అది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే పేరూరు దగ్గర గరుడ అంటే ఉంటుందా అక్కడ థర్డ్ హ్యాండ్ అడిగాను డబ్బులు ఇస్తున్నారు తీసుకుంటుండగా పట్టుకున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ అని వెరిఫై చేస్తున్నాను. ఇదంతా కంప్లీట్ అయినాక ఆయన మీద మళ్ళీ పంపిస్తాను కోర్టు.